పేరు పెట్టారు. గత వారము పెంతెకోస్తు పండుగ, ఈ ఆదివారము త్రిత్వాదివారం. సంవత్సరమునకు ఒకసారి ప్రతిరోజు త్రిత్వదేవుని జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరమునకు ఒకసారి త్రిత్వమును మరలా గుర్తు చేసుకోవడానికి. ఎందుకంటే కొంతమంది తండ్రిని మాత్రమే ఆరాధించేవారు ఉన్నారు సంఘములో, కొంతమంది కుమారుని మాత్రమే ఆరాధిస్తున్నారు, తండ్రిని ఆరాధించట్లేదు. మరికొంతమంది పరిశుద్ధాత్మ మాత్రమే ప్రస్తుతం భూమి మీద ఉన్నది కనుక పరిశుద్ధాత్మను మాత్రమే ఆరాధన చేస్తూ ఉన్నాం. త్రిత్వము అనేది చాలా మర్మమైనది. ఒక భక్తుడు బైబిల్ని అనేక భాషల్లోకి తర్జుమా చేసి, ఎంతో మహాజ్ఞాని ఆయన, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా బైబిల్ని చదివినవాడు, బైబిల్ని వ్రాసినవాడు. ఆయన చివరి దినాల్లో త్రిత్వమును గూర్చి ఆయనకు అర్థము కాలేదట. ఆయన చనిపోయే దినాల్లో అన్నాడు, త్రిత్వం అనేది ఉన్నది, అది భూమి మీద నాకు తెలియదు, కానీ నేను పరలోకానికి వెళ్ళి చూస్తాను అన్నాడు. భూమి మీద నాకు అర్థం అవ్వట్లేదు, త్రిత్వం అనేది ఉన్నది. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ ముగ్గురిని నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత చూస్తాను అన్నాడు ఆ భక్తుడు. గనుక త్రిత్వము అనేది బైబిల్లో మనకు అనేకమైన ఆధారాలు. మొదటిగా ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనములోనే నేను చెప్తాను. ఇప్పుడు రాసుకోవాలంటే రాసుకోండి, రెఫరెన్సులు చదివించే టైం లేదు కనుక. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనములో దేవుడు అక్కడ కనబడతాడు. రెండవదిగా దేవుని వాక్కు కనబడుతుంది. మూడవదిగా దేవుని ఆత్మ మనకు కనబడుతుంది. జలముల పైన అల్లాడుచున్న దేవుని ఆత్మ. 1వ అధ్యాయం 26వ వచనములో దేవుడు అంటున్నారు, మన పోలిక చొప్పున నరులను చేయుదము. నా పోలిక అనట్లేదు, మనము అంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. బహువచనం, ఏకవచనము కాదు. నేను అంటే ఏకవచనం, మనము అంటే బహువచనం, ఎక్కువ మంది ఉన్నట్టు, ఒకరికంటే ఎక్కువ ఉన్నట్టు. అదే మాట ఆదికాండం 11వ అధ్యాయము 7వ వచనములో బాబేలు అనే గోపురం కట్టారట అప్పట్లో నోవాహు కుమారుడు. అప్పటికి సిమెంటు లేవు, అప్పట్లో ఐరన్ లేదు. కానీ వాళ్ళు ఎంత గోపురం కట్టారంటే ఆకాశం అంత ఎత్తుగా గోపురం కట్టారు. ఆ 11వ అధ్యాయంలో 1వ వచనం రాయబడి ఉంటుంది, మనం పేరు సంపాదించుకుందాము రండి. ఆకాశం అంత శిఖరమును కట్టి మనం పేరు సంపాదించుకుందాము రండి అని వారు పిలుస్తారు. పిలిచి కట్టిన తర్వాత దేవుడు అంటాడు 7వ వచనములో, మనము దిగిపోయి, నాకు వాక్య పఠనంలో కూడా చదువుకున్నాం, మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేద్దామనండి. వారు ఒకే గోపురములో ఉండాలనుకున్నారు, ఒకే భాష ఉండాలనుకున్నారు. కానీ అక్కడ బైబిల్ చెప్తున్న మాట, వారి భాషను తారుమారు చేశాడట దేవుడు. ఒకరి భాష ఒకరికి రాకుండా చేశాడు. అప్పటికి ప్రపంచమంతా ఒకే భాష ఉండేది. ఎప్పుడైతే వారు ఒకే చోట ఉండాలనుకున్నారో, దేవుని ఉద్దేశం ఏమిటంటే, మీరు ఫలించుడి, అభివృద్ధి పొందుడి, భూమిని నిండించుడి అని ఆదామవల్ని ఆశీర్వదిస్తే, వీరు మనం పేరు సంపాదించుకుందామని వారి పేరు కొరకు ఏం చేశారట, బాబేలు అనబడే ఒక గోపురము కట్టారు. అందుకని దైవజనుడు ఈ బాబేలు గోపురాన్ని గురించి శిలువ ధ్యాన కీర్తనలో పాడుచు అంటారు, గలిబిలి గలిగేనొకప్పుడు సిన్యారు బాబేలు కట్టడమును కట్టునాప్పుడు, పలుకు భాషయు నొకటైనను పలు విధములకు భాషలాయను, నలు దిశ
శిక్షలకును జనులు పోయిరి, కలువరిపై కలుసుకునిరి. ఎంత బోధ ఉందో ఈ చరణంలో. గలిబిలి కలిగిన ఒకప్పుడు అంటే బాబేలు గోపురము కట్టినప్పుడు దేవుడు గలిబిలి చేస్తాడు. ఒక్క భాష లేకుండా పలు విధాల భాషలు చేసి వారిని చెదరగొట్టాడు. చెదిరిపోయిన మానవులందరినీ మరలా కలిపాడు. ఎక్కడంటే కలువరి పైన. ఎక్కడ చెప్పండి? ఇప్పుడు ప్రపంచమంతా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారా లేదా? మాట్లాడాలి. ఒక దేశము కాదు, ఒక భాష కాదు, ఒక కులము కాదు, ప్రపంచ దేశములో ఉన్న. అందుకే సంఖ్యకు ఎక్కువ, సాగులకు ఎక్కువ, వివరాలకు ఎక్కువ ఎవరి మతము? క్రైస్తవ మతం అన్నారు దైవజనులు. కాబట్టి అక్కడ మనము అనే మాట కనబడుతుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనములో కూడా ఎవరి పంపుదును మా నిమిత్తము, ఎవడు పోవును మా అనే మాట ఇక్కడ కూడా అంటున్నారు. అలాగే దేవుడు ఇశ్రాయేలును గురించి మాట్లాడుచు మీరు ఇశ్రాయేలీయులను ఈ విధముగా ఆశీర్వదించాలని, ముమ్మారు ఆశీర్వదించాలని. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనములో ఒకసారి ఆ మాటను చదవండి. ఎలాగో ఆశీర్వదించాలంటున్నారో దేవుడు. ఒక్కసారి కాదు, ఇశ్రాయేలీయులను ముమ్మారు ఆశీర్వదించమన్నారు. చదవండి. సంఖ్య 6:24, 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఇది మొదటి దీవెన ఇశ్రాయేలీయులకు. రెండవదమా, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. మూడవది, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ఎన్నిసార్లు దీవెన. నేడు పాస్టర్ గారు కూడా ఏం చేస్తారు? ఆరాధన అంతా అయిన తర్వాత ప్రతి సేవకుడు ఏం చేస్తారు చెప్పండి? కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, తండ్రి యొక్క దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము మీకు తోడయుండునుగాక అని దీవిస్తాడు ప్రతి సేవ. దీవెన ఎన్ని విధాలుగా ఉన్నది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దీవెన. అలాగే బాప్తిస్మము కూడా పొందినప్పుడు కొంతమంది యేసు నామములో బాప్తిస్మం పొందుతున్నారు. కానీ ప్రభు ఆజ్ఞాపించింది ఏంటంటే, మత్తయి సువార్త 28:19లో వ్రాయబడిన మాట ఏమని? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి. ఇక్కడ నామం ఒకటే, కానీ 3 పేర్లు వచ్చేస్తున్నాయి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు. అంటే తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామం అని లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం ఒకే నామం. ఒక్కరు, ముగ్గురు ఒక్కరే. ఇది చాలా మందికి అర్థం కాదు. ఆ భక్తుడు అన్నాడు, అంత చదివి కూడా త్రిత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. మనలో కూడా త్రిత్వం ఉన్నది అని తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనములో మనలో ఉన్న త్రిత్వమును గురించి కూడా బైబిల్ మనకు సాక్ష్యము తెలియజేస్తుంది. ఏముంది మనలో త్రిత్వము? మనలో ఆత్మ ఉన్నది. మనకు శరీరము కలిగిన వారమై ఉన్నాము, మనము ప్రాణము కలిగిన వారమై ఉన్నాం. ప్రాణము, ఆత్మ, శరీరం, లేక శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 కలిపితేనే మనం. 3లో ఒకటి నాకొద్దంటే చెప్పండి. శరీరం నాకొద్దంటే ఆత్మ కనబడితే ఎవరు వచ్చినట్లు? దయ్యం వచ్చినట్లు. అవి వెళ్ళిపోతే 2 ఒకేసారి వెళ్ళిపోతాయి. ఏది? ప్రాణము, ఆత్మ 2 ఒకేసారి వెళ్ళిపోతాయి. మిగిలిపోయేది ఏంటి? దేహమే. దేహ, ప్రాణ, ఆత్మలు కలిగిన వారు. దేహము, జీవము, ఆత్మ, లేక ప్రాణము, ఆత్మ, శరీరము కలిగిన వారమై ఉన్నాము. ఈ సృష్టిలో కూడా 3 కాలాలు
సంవత్సరమునకు 3 కాలాలు ప్రధానమైన కాలాలు 3. ఒకటి వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం. 3 కాలాలు కనబడచ్చు. వర్షాకాలము, వేసవి కాలము, శీతాకాలము, 3 కాలాలు మనకు కనబడచ్చు. ఏ రీతిగా చూసుకున్నా దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఈ వాక్యమును గురించి పలుమార్లు ప్రతి సంవత్సరం వింటున్నాం, కానీ ఈ సంవత్సరము ఏదో ఒకటి త్రిత్వమును గురించి కొత్తగా చెప్పాలని నాకు నిన్నటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఏంటి అని ఆలోచన చేస్తుంటే దేవుడు నాకు తెలియచేస్తున్నాడు, ఇదిగో మేము దుఃఖపడిన దానిని గురించి చెప్పు. తండ్రి యొక్క దుఃఖము, కుమారుని యొక్క దుఃఖము, పరిశుద్ధాత్మ యొక్క దుఃఖము. సృష్టిని కలుగు చేసినది ముగ్గురే, సృష్టిని నడిపించుచున్నది ముగ్గురే. సృష్టిలో ఉన్న మానవుని గురించి దుఃఖపడుచున్న వారు కూడా ముగ్గురు దుఃఖపడుచు. ఆ దినములలో ఏది ఆదాము కాలములో, ఆదాము తర్వాత నోవాహు దినములలో, జల ప్రళయమునకు ముందటి దినములలో జనులు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు, దేవుడంటే భయం లేకుండా దైవ సేవకులు దేవుని గురించి చెబుతుంటే వారు వినకుండా ఎక్కడున్నారా దేవుడు, ఎగతాళి చేసేవారు, దేవుడు లేడు, ఏమి లేరు అని తినేవారు, త్రాగేవారు, పాపము చేసేవారు, విచ్చలవిడిగా ఉండేవారు. వారిని చూచిన దేవుడు ఆదికాండములో 6వ అధ్యాయం 6వ వచనములో అంటాడు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా తన హృదయములో నొచ్చుకొని సంతాపపడెను. ఏం చేస్తున్నాడట? ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఎందుకు కలుగు చేసి. ఒక తండ్రి తన కుమారుడు మాట వినకపోతే తండ్రి ఏం చేస్తాడు? నేను ఎంత కష్టపడ్డాను వారి కోసం. తల్లిదండ్రులు ఏమంటారు? మేమెంత ప్రయాసపడ్డాం, మేమెంత కష్టపడ్డాం. ఇంత వయసుకు వచ్చిన తర్వాత, వివాహమైన తర్వాత తల్లిదండ్రులు అంటే లెక్కలేదు వీనికి అని తల్లిదండ్రులు దుఃఖపడతారు. ఎవరితో ఒకరితో చెబుతారు, బాధపడతారు. దేవుడు కూడా తన బాధను వెల్లబుచ్చుచు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, ఇదిగో వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎద్దు తన కామాంతు నెరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డిదారి తెలుసుకును. ఇశ్రాయేలు తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు అని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు తన బాధను తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథములో పలుమార్లు ఆయన దుఃఖపడినట్లుగా తన ప్రజలను చూచి వారు లోబడినందున, వారు దేవునికి విరుద్ధముగా ఉన్నందున ఆయన అంటాడు, ఒకసారి ఒక చోట రాయబడుతూ అంటాడు, ఇదిగో నా ముఖమునకు రుమాలు వేసుకొని నేను మీ వైపు చూడలేక చాటుకు తిరిగి నేను ఏడుస్తూ ఉన్నాను మీ గురించి. తండ్రి తన సృష్టిని చూచి సంతోషించట్లేదు. సృష్టిని అనుభవించుచున్న మానవుని గురించి దేవునికి సంతోషం లేదు. కారణం ఏమిటంటే ఆ మనిషి సృష్టికర్తను మరిచిపోయి, సృష్టికర్తను విడిచిపెట్టినందున సృష్టిని అనుభవిస్తూ, గాలిని పీల్చుకుంటూ, సమస్తాన్ని అనుభవిస్తూ సృష్టికర్తకు లోబడనందున అక్కడ ఆ దినముల్లో ఆదికాండం 6వ అధ్యాయంలో బాధపడినట్లుగానే ఎందుకు నేను నరులను చేశాను. ఈ లోక తల్లిదండ్రులే తన కుమారుడు మాట వినకపోతే ఏమంటుందా తల్లి తండ్రి ఏమంటారు? ఎందుకు వీడిని కన్నాము, ఎందుకు పుట్టాడు వీడు, వీడు పుట్టకుండా ఉంటే బాగుండు, వీడు చచ్చిపోయి ఉంటే బాగుండు. ఈ లోక తల్లిదండ్రులే అంటున్నారు కదా, పరలోకపు తండ్రి కూడా ఈ లోకములో ఉన్న మానవుని గురించి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, సంతాపపడుతూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఇక రెండవదిగా మనము చూసినట్లయితే భూలోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దుఃఖపడినట్లుగా, కన్నీళ్లు కార్చినట్లుగా బైబిల్లో కనబడుతుంది. కొన్ని వచనాలు సమయం లేదు కనుక మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనము నుండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనము నుండి, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనములో
ప్రభువు దుఃఖపడిన సందర్భాలు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, కానీ అన్ని చెప్పే సమయం లేదు కనుక ఒక 3 విషయాలు చదువుకుందాం. 7:33 మార్కు సువార్త 7:33 త్వరగా చదవాలి. ఎవరు తీసిన చదవండి. 7వ అధ్యాయం 33వ వచనం. ఆమా ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడుచుచు హెఫతా అని వానితో అనెను చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. వెంటనే వానికి స్వస్థత కలిగింది. యేసు ప్రభు దగ్గరికి ఒక మూగవాడిని, చెవిటి వాడిని తీసుకుని వచ్చాడు. నోరు లేదు, చెవులు వినబడట్లేదు. వాడిని చూచిన ప్రభునకు జాలి కలిగింది, బాధ కలిగింది. వెంటనే వాడిని పక్కనికి తీసుకుని వెళ్ళి నిట్టూర్పు విడుచుచున్నాడు. నిట్టూర్పు అంటే దుఃఖపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అబ్బాయి ఏమో మంచి యవనస్తుడే, చాలా బాగున్నాడు, నోరు లేదు, వినికిడి లేదు. వాడిని చూచిన ప్రభునకు ఓ మాటలో చెప్పాలంటే, రోగులను చూచినప్పుడు వారి మీద ఆయనకి ఏం కలిగేది? జాలి కలిగి వారిని గూర్చి బాధపడేవాడు, దుఃఖపడేవాడు. అందుకే మనం రక్షక నా వందనాల్లో పాడుకుంటాం. జబ్బు చేత బాధనందు జనుని చూడ జాలి నీకు, రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. ఎవరైనా రోగముతో ఉంటే ప్రభు దుఃఖపడేవారు, వారిని చూసి బాధపడేవారు, కన్నీళ్లు కార్చేవారు. ఆ దినములలో లాజరు చనిపోయాడు. ఆ కుటుంబం దుఃఖములో ఉన్నది. 4 రోజులకు ప్రభు వెళ్ళిన తర్వాత ఆ మరియ మార్తలిద్దరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, ఎన్ని రోజులకు వచ్చావా? ముందే వచ్చి ఉంటే ఎంత బాగుంది. అయితే అక్కడ వ్రాయబడిన మాట 33 నుంచి చదివితే, వారు ఏడుస్తూ ఉంటే ప్రభువు కూడా కన్నీళ్లు కార్చెను అనే మాట చూస్తుంది. ఏం చేశారట? తన హృదయములో నొచ్చుకొని ప్రభువు కూడా ఏడుస్తున్నాడు. అయ్యో, వీళ్ళు ఎంత దుఃఖములో ఉన్నారే, వీళ్ళ సహోదరుని కోల్పోయి వీరింత బాధలో ఉన్నారే అని చెప్పి వారు ఏడుస్తూ ఉంటే వారితో కూడా కలిసి ప్రభు ఏడ్చారు. మరొక సందర్భం, ఆయన యెరూషలేమునకు సమీపిస్తూ ఆ కొండ మీద నుంచి ఆ యెరూషలేమును చూచి యెరూషలేమునకు జరగబోయే దుర్గతిని చూచి ఆయన దుఃఖపడుతూ నిట్టూర్పు ఏడ్చుచు అంటున్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నట్లుగా నేను మిమ్మల్ని దాచుకోవాలని పలుమార్లు నేను చేతులు చాపినను, మీరు రానొల్లకపోతిరి. ఎవరైతే తన యొద్దకు రావట్లేదో, తన యొద్దకు రాని ప్రజలను గురించి ఆయనకు దుఃఖమే. ఆయన దగ్గరికి రాకపోతే వారికి నష్టం. ప్రభు దగ్గరికి రాకపోతే వారు నరకానికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి రాకపోతే వారికి సమాధానం లేదు. ప్రభు యొద్దకు రాని వారిని, పాపములో జీవిస్తున్న వారిని చూచి కుమారుడు దుఃఖపడ్డారు. ఇక లాస్ట్ మాట, సమయం లేదు కనుక ముగిస్తూ లాస్ట్ మాటను మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 27వ వచనం నుండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క దుఃఖము మనకు కనబడుతుంది. తండ్రి యొక్క దుఃఖము, కుమారుని యొక్క దుఃఖము, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు. అపవాదికి చోటివ్వకుడి, దొంగిలి వాడికి మీదట అక్కర గల వారికి పంచిపెట్టుటకు మేలు కలుగు నిమిత్తము, వీలు కలుగు నిమిత్తము మంచి పనులు తన చేతితో మంచి పనులు చేయించు. అమ్మా, కష్టపడవలెను. అమ్మా, మీరు వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలము చేతనే పలుకుడి గాని
దుర్భాష ఏదైనాను మీ నోట రానియవద్దు. ఇక్కడ పై లిస్ట్ అంతా చూస్తే అపవాదికి చోటిచ్చే వారిని బట్టి ఎవరికి దుఃఖము. 30వ వచనం ఇప్పుడు చదవమ్మా. 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎంతవరకు? ప్రభు వచ్చి మనల్ని తీసుకుని పోయేంత వరకు పరిశుద్ధాత్మయే మనల్ని నడిపించేది. కాబట్టి ఆత్మని ఏం చేయకూడదట? దుఃఖపరచుకుని. దేవుని పరిశుద్ధాత్మను ఎవరు దుఃఖపరుస్తూ ఉన్నారంటే దేవుని పిల్లలే, లోకస్తులు కాదు. ఎవరు అపవాదికి చోటిస్తారో, ఎవరు దొంగలిస్తారో. దొంగలించడం అంటే ఏంటి? దేవుని సొమ్మును మనం దొంగలించు. కష్టం చేస్తాం. ఈ వారంలో ఒక 1000 రూపాయలు వచ్చింది, 100 రూపాయలు దేవుని సొమ్ము. 10,000 వచ్చింది, 1000 రూపాయలు దేవుని సొమ్ము. దొంగిలిస్తే దేవునికి దుఃఖం, పరిశుద్ధాత్మకు దుఃఖం. అపవాదికి చోటిస్తే పరిశుద్ధాత్మకు దుఃఖం. మంచి మాటలు పలకాలి కానీ చెడ్డ మాటలు మీ నోటి వెంబడి పలుకుతే ఎవరికి దుఃఖము? పరిశుద్ధాత్మకు దుఃఖము. ఎందుకంటే పరిశుద్ధాత్మయే మిమ్మల్ని నడిపించవలసినది. ఎంతవరకు? విమోచన దినము వరకు. విమోచన దినం ఎప్పుడు? మనకు ప్రభు వచ్చి మనల్ని తీసుకుని పోయేంత వరకు మనకు ఈ లోకములో విమోచన లేదు. అసలైన విమోచన రాకడలు ఎత్తబడినప్పుడు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆ కింద వచనం కూడా ఒకసారి చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇవన్నీ మీరు విడిచిపెట్టండి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది చేస్తే ఆయనకు సంతోషం. ద్వేషము, కోపము, క్రోధము మీలో ఉంటే ఆయనకు ఏం కలుగుతుంది? దుఃఖం. ఒక మాట చెప్పన, దేవుని పిల్లలు అందరు ఐక్యంగా ఉంటేనే దేవునికి సంతోషం. మీ ఇంట్లోనే ఉన్నారు మీ పిల్లలు, నలుగురు ఉంటే నలుగురు 4 రకాలుగా ఉంటే తల్లిదండ్రులకు సంతోషమా? చెప్పండి. సంతోషమా, బాధనా అంటుంటారు చాలామంది. నా పిల్లలందరూ కలిసి ఉంటే నాకు అదే సంతోషం, నా పిల్లలు బాగుంటే నాకు సంతోషం. పరిశుద్ధాత్మ తండ్రి కూడా మీలో ఇవేవి ఉంచుకోవద్దండి. ప్రేమ కలిగి కరుణామృతులై మీరు కలిసి దేవుని వైపు చూస్తూ మీరుంటే, అపవాదికి చోటు ఇవ్వకుండా మీరుంటే నాకు సంతోషం. ఒకవేళ మీరు అపవాదికి చోటిచ్చారా, మీలో ఇవన్నీ పెట్టుకున్నారా, నాకు దుఃఖము అని పరిశుద్ధాత్మ దేవుడు కూడా దుఃఖపడుచు ఉన్నట్లుగా సంఘమును గూర్చి, విశ్వాసులను గూర్చి దుఃఖపడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని దుఃఖపరిచే వారంగా కాకుండా ప్రభుని సంతోషపరిచి ఆ నిత్య రాజ్యములో ఆయన కలుసుకుందాం, చేరుకుందాం. అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.